హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఎడ్యుకేషనల్ ఛానల్. కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ బిట్ వచ్చేసి భారతదేశ గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన యాంప్లిఫై 2.0 ప్రయోజనం ఏమిటి? ద రైట్ ఆన్సర్ సమాచార పట్టణ విధాన రూపకల్పన అభివృద్ధి కోసం నగర డేటాను కేంద్రీకరించడం కోసం ప్రారంభించారు. సెకండ్ వన్, ఇటీవల ప్రభుత్వ నిర్వహణ పాఠశాలల్లో 3-8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మద్దతుగా మిషన్ దక్షిణి ప్రారంభించిన రాష్ట్రం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ బీహార్. థర్డ్ వన్, ఎడ్యుకేషన్లో ఒడిశా యువత కోసం ఉద్దేశించిన జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ NSTI ప్లస్కు ఎవరు పునాది రాయి వేశారు? ద రైట్ ఆన్సర్ ధర్మేంద్ర ప్రధాన్. నెక్స్ట్ వన్, రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాల దళాలకు చెందిన సైనికుల గౌరవార్థం హంప్ WWII మ్యూజియం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, FITEXPO ఇండియా 2023 ఆసియా యొక్క ప్రీమియర్ స్పోర్ట్స్ ఫిట్నెస్ వెల్నెస్ ఎక్స్పో ఎక్కడ జరిగింది? ద కరెక్ట్ ఆన్సర్ కోల్కతా. నెక్స్ట్ వన్, స్వదేశీ నౌకా నిర్మాణ పరిశ్రమలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన భారతదేశపు అతిపెద్ద సర్వే నౌక INS సందాయక్ను ఏ సంస్థ భారత నౌకాదళానికి అందించింది? ద కరెక్ట్ ఆన్సర్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. నెక్స్ట్ వన్, ఇటీవలి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NSRB నివేదిక ప్రకారం ఏ నగరం వరుసగా 3వ సంవత్సరం భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా ప్రకటించబడింది? ద కరెక్ట్ ఆన్సర్ కోల్కతా. నెక్స్ట్ వన్, గుజరాత్లోని ఏ సాంప్రదాయ నృత్యం యునెస్కోచే అధికారికంగా గుర్తించబడింది? ద కరెక్ట్ ఆన్సర్ గార్బా డ్యాన్స్. నెక్స్ట్ వన్, మహాపరినిర్వాణ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అది ఏ మ్యూజియంలో? ద కరెక్ట్ ఆన్సర్ జైపూర్ వ్యాక్స్ మ్యూజియం. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 7 నుండి డిసెంబర్ 15 వరకు జరుపుకొని ఏ పండుగను ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని పిలుస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ హనుక్కా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.